అవునా? అవును. చూతూ ఉండి దీని కథ. తల్లారి మొన్న మా ఇంటికాడికి వచ్చింది మేమ్మ. మా అమ్మ మీ ఇంటికాడికి వచ్చిందా? టమాస్ పసలు మెత్తుకుంటాంది. పాత షర్ట్ ఉంటే 1-2 వచ్చింది. పాత షర్టు మెట్టితా కొట్టేద్దామని. ఎవరిని? నా పెన్లామును గబాన్ ఇచ్చేసింది షర్టు. అవునా? కాదురా, నీ పెన్లాం షర్టు మా అమ్మకి అవుతుందా? ఏ మాటలు ఇవి? నా షర్టు ఎందుకు నీ యొక్క బతుక్కి నా యొక్క తల్లి గారు ఎక్కడ తీసిందా? ఏడుంటారు రే? ఈడగా ధర్మంలో పైన వచ్చింది మా అమ్మ పైన. అవును. అవునులే, 1వ తేదీ వచ్చాక 4,000 వస్తుంది కదా. వసలు పెట్టింటావు పైన. ఎవరికి వచ్చేది 4,000? మొన్న ఎత్తుకొని నక్క ముట్టాడు బాగుంటాయి. నేను పౌట 2,000. అవునప్పా. అయినను నా యొక్క కలిగినటువంటి సంతాన సభకు వచ్చి నీకేం తెలిసిన సంతాన సౌభాగ్యములు. అవునయ్యా. అలాగే తలపండి ప్రభు. అలా అయితే తాలికిచ్చు. అరే ముందే కొడుకుల సంపాద రెడ్డి బర్రె కేరా మంత్రి. ఆరు మంది కోడాళ్ళ సంపాద రెడ్డి బర్రె కేరా మంత్రి. 6 మంది కోడాళ్ళ సంపాద నాకే కలిగను రామంత్రి. 100 మంది సేవ పూలు నాకే కలిగిన నాకే కలిగను రామంత్రి. 16 మంది పాలుగా పూలు నాకే కలిగిన రామంత్రి. 16 మంది పాలుగా పూలు నాకే కలిగను రామంత్రి. అవుతున్నాయి అప్ప. నాకు కులమ దర్జా చెప్పడానికి 6 మంది కొడుకులు, 6 మంది కుమారులు, 6 మంది కోడాళ్ళు, 300 మంది సేదగాపులు, 16 మంది పాలుగాపులు. అయ్యా ఇంతమంది ఉండరా? అవుతారీ. ఇంకేళ మీ నేను బురకాల పట్ల మెట్లు కొడతా అంటాడే. మా నాయన 109 దానికి 30 రూపాయలు తీసుకున్నాడు మీ నాయన. దారం 25 రూపాయలు తప్పు నా కొడుక. దారం 25 రూపాయలు. అయ్యా ఓపా. అప్పా అయ్యను మా నాయన మెట్లు కొడతారా? మెట్లు కుట్టించుకుంటాను నేనే. మెట్లు చంద్ర ఉన్ని గమ్మునైపో. పుట్టిన పేరు బండముని అమ్మా నాన్న రెక్కలాడి తను పుట్టడు పూవరా. వాళ్ళ రెక్కల కష్టపు తమ్మట చుక్కల దారులు నీరురా. వాళ్ళ రెక్కల కష్టపు తమ్మట చుక్కల దారులు నీరురా. ఎన్నో 2 ఎకరాలను కల్లా చూడలు. నాగలి కర్రు పెట్టి పొలమూతున్నలో. 2 ఎకరాలను నాగలి కర్రు పెట్టి పొలమూతున్నలో. అంతకు రాసి ఇచ్చిన మా అక్కను మావ కొడితే ఎక్కి ఎక్కి ఎక్కిన. చెప్పేవాడు లేక మది పైలైపోయినా. చెప్పేవాడు లేక మది పైలైపోయినా. చదువుల విలువ కలిసి ఎంఏ ఇంగ్లీష్ పట్టా పొందినా. నాకన్నతో చెప్పమన్నాకు చదువులమ్మరా. నేను పేదోళ్ళ ఇంట్లో పుట్టిన పెద్ద బండము నేనురా. అమ్మా నాన్న రెక్కలాడి తన పుట్టదు పూవరా. వాళ్ళ రెక్కల కష్టపు తమ్మట చుక్కల దారులు నేనురా. వాళ్ళ రెక్కల కష్టపు తమ్మట చుక్కల దారులు నేనురా. ఏమిరా ఏం చెప్పి నువ్వు? నీకు నేనేం చెప్పినా? నా కొడకం నా మెడకు నేనేం చెప్పినా? అబ్బా పసిబిడ్డ పెద్ద గ్యాదికి ఉన్నావు కదా, మర్ర గ్యాదికితమా రాయిట్లా. ఏమన్నా మర్యాదగా రాయిట్లా. మనకి పాతావు రాయిట్లా. రాయిట్లా ఏమన్నారా? ఒట్టేసమాట ఒట్టే ఒకటి చెప్పమాట
చిన్నాగిరెడ్డి కాదరా నేను? అందుకంటే ఇంకెక్కువే మర్యాదగా రా. ఒరే తలారి, ఏమి రింగా? నేను భయపడిపోయినా, నువ్వు తీసి మెడకి ఏమన్నా విట్లేసేసి భయపడిపోయినా నేను. ఏయ్ చూడు, నువ్వేం భయపడద్దు, నాలాగా నిర్భయంగా ఉండు. బాగుందనా? బాగుండు. సరేలే సరేనా? ఒరే తలారి, ఇంకొంచెం ముందే రే భయం పూర్తిగా వదిలే. పూర్తిగా వదిలేలా? పూర్తిగా వదిలే. సరేలే, నీ ఇష్టం ఎలాగైనా ఉండొచ్చు. ఒరే తలారి, చెప్పరు నా కొడక. ఏం నా తప్పు? భయమే వద్దంటే అవును, వాడు చెప్పండి ఎక్కందా కానీ వాడు సరే చూడు. రేయ్ నీ ఒంట్లో కొంచెం భయం పెట్టుకోరా. ఆ భయం మనం పెట్టుకోవాలి. మా మొగుడు మెట్టుతో గేటు కొట్టినే మన చేనులింటి తెరుములే నన్ను. చేనులింటి? రేయ్ భయం అంటే ఆ భయం కాదు, నీ ఒంట్లో కొంచెం భయం పెట్టుకో. ఎక్కడ ఒంట్లో అయితే ఉందిలే. యాడుందిరా? చీటినేమే లోపల కాళ్ళు ఎట్లా అలాంటివి ఇక్కడ పెట్టుకో. ఉండాయిలే. సరేనా? తలారి, అయిను నా యొక్క రాజవర్పాలన యందు అందరూ సుఖంగా ఉన్నారేమో ఒక్కసారి అడిగి విచారించు. సుఖమే మన రాజ్యమల్లా క్షేమమే, మన పాలుగుల్లా క్షేమమే, సుఖమే మన పాలు సుఖములు నరసములు అగ్నినాథులు అబ్బా మీకు దళాపించే పాల్గొండు ప్రజల్లో క్షేమంగానే ఉన్నారు తండ్రి. ఏమిటయ్యా నా యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఈ యొక్క పాలకొండల ప్రజలంతా సుఖంగా ఉన్నారా? ఎల్లరూ క్షేమమే. అందరూ క్షేమం ఉంటే ఇప్పుడే కొత్తగానే కట్టించిన కొలువు సావుడికి అవును బయలుదేరమ్మా. అలాగనే బయలుదేరండి ప్రభు. అలాగే తలారి. కొత్తగాను కట్టించిన డోరా కొలువు సావుడేరా నేను, కొత్తగాను కట్టించిన డోరా కొలువు సావుడేమో రెడ్డి, చిన్నాగిరెడ్డి నేను, కొలువు సావుడికి బయలుదేరరా చిన్నాగిరెడ్డి, కొలువు సావుడి కన్నుల దోస చిన్నాగిరెడ్డి నేను, కొలువు సావుడి వద్దకొచ్చాను చిన్నాగిరెడ్డి నేను. ఎవరక్కన్నా ఉండింది వాళ్ళకి అయినా ఎక్కడ కూర్చోలేదు? ఆడ కూర్చోండి. ఏమనుకున్నావు? అది ఏమే రెడ్డి వారి కూర్చొని ఒక్క సంవత్సరం మరి మీ న్యాయం చంపచ్చినాడు. కొత్త కొత్త వాళ్ళు బాటి కూర్చిగినే మళ్ళీ పొద్దున్నేకి ఇవన్నీ వేసుకొని వెళ్ళిపోవాలా. నేనే మాట్లాడింది. అయినా చూడు, అక్కడ ఉండే బాడి కుర్చీలు, ఇక్కడ ఉండే రెడ్డి వారి కనక సింహాసనం. అది అయితే ఏమే దానిపై నీ తక్కువ ఉరికేస్తట్లే. నేను తక్కువ దానిపైకి ఎక్కకూడదు. తక్కువ వాళ్ళు అవును, మీరు మేము రెడ్డి వారం కాబట్టి దానిపైన కనక సింహాసనం కూర్చోవచ్చు. రెడ్డోరా మీరు? అవును. ఇంగీత నా పక్కన కూర్చొని నిన్ను తొరకలు దించేస్తువా? అప్పుడు తెలిదేమో అది డ్రామా వాళ్ళకో కొన్ని మేము తింటామేమి లే తినరా ఏడా తక్కువ నాకు మేము రెడ్డి వారు తింటామా? ఉండు ఎవరినైనా అడిగి అనుకుంటా. సరే అడిగి విచారించు. పెద్దప్ప రా, పెద్ద ఎలుముగుడ్డు ఉన్నట్లుండవు, యమధర్మ రాజు ఉన్నట్లుండవు రా. బాగుండవా? బాగుండవరా? అమ్మనైనా చచ్చిపోయారండి. ఏం బాగుండారా? ఎందుకు చచ్చిపోయినారు? అమ్మనైనా చచ్చిపోయారండి. నేనే లేదు లేదులే బాగుండారు. వచ్చినారా? కాదు అయిపోయి చిన్నాగిరెడ్డి చెప్తాడా? సింహమాసనం కాదు సింహాసనం. దాని మీద నేను మెక్కకొద్దంటే అలా బట్టి వేసినారు అనుకో మెక్కోళ్ళ దగ్గర పడతావు. మా ఎక్కువ వచ్చినారా? ఏమో
మా ఎక్కకూడదు కాదురా, ఆ? మనం ఎక్కకూడదు. సరేలే, ఆ, మనం కూర్చోకూడదా? అంతే. ఎట్లేమన్నా పంచాయతీలు ఉంటే అప్పుడప్పుడు ఆ, పిలుస్తారా? పిలుచు పిలుచు. పోరా నా కొడక, అయ్యో కొడక కూర్చోపో.